సో హాయ్ గైస్, మీరు వినాయకుని మండపం వేయాలి అనుకుంటున్నారా? వినాయక చవితి దగ్గరకు వస్తుంది కదా, చాలా మంది వినాయకుని మండపం ఎలా వేయాలి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. నేను ఈ వీడియోలో మీకు వినాయకుని షెడ్డుని కేవలం ఒక 20 నిమిషాల్లోనే, ఓకేనా, వినాయకుని మండపం ఏదైతే ఉంటుందో అది కేవలం ఒక 20 నిమిషాల్లోనే ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 20 నిమిషాల్లోనే అన్నాను కాబట్టి మీరు ఎక్కువ మంది అవసరం అనుకుంటున్నారు. ఎక్కువ మంది కూడా అవసరం లేదనమాట. కేవలం ఒక ఇద్దరు ఉంటే చాలు 20 నిమిషాల్లో ఈ వినాయకుని మండపాన్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో డెకరేషన్తో సహా అన్నిట్లా మీరు క్లియర్గా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఐడియా ఉంటే, ఓకేనా. సో నేను మీకు ఈ వీడియోలో ఇలా మనం వినాయకుని షెడ్ని ఎలా తయారు చేసుకోవాలి 20 నిమిషాల్లోనే అని మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మనకి ఏంటివి ఎక్కడ దొరుకుతాయి, అండ్ తాటిపారం అంటే ఏంటిది, సో ఇక్కడ మనకు రాడ్లు కూడా ఉంటాయి అనమాట. ఈ రాడ్లు మనం ఎక్కడి నుంచి వాడాలి, సో ఇవన్నీ కూడా మనం ఎంత తీసుకోవాలి, ఏం కథ, ఇవి మనకి ఎంత కాస్ట్లీ పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం పూర్తి డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసిన ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో చూపించే ప్రతి పాయింట్ కూడా మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ వీడియోని చూసుకుంటూ వినాయక షెడ్ అయితే తయారు చేయొచ్చు అనమాట. సో అలా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇవన్నీ గోల్డల్ ఫిట్ చేయడానికి తీపాన ఉంటే సార్ అని టైట్ చేయొచ్చు. మనం మీదికెక్కి కవర్ వేసి చేయవలసిన అవసరం ఉండదు. ఓన్లీ ఇప్పుడు టెంట్ మనం చేసే దాంట్లో 50% అయిపోయింది. దీనికి చేసేది ఏం లేదు. ఇప్పుడు ఈ కవర్ వేస్తే మనకు 75% అయిపోతుంది. ఇప్పుడు ఈ టెంట్ వేయడం మనం మీదికెక్కి టెంట్ దాని మీద ఎక్కి వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇది వరకు చేసినప్పుడు ఈ ఫ్రేమ్ మొత్తం ఇది విధంగా ఉంటుంది. ఈ యాంగిల్లో ఫ్రేమ్ ఉంటుంది. ఈ యాంగిల్లో ఫ్రేమ్కు ఇప్పుడు మేము టెంట్ వేస్తున్నాం. చూడండి,
మనకు ఇట్లా ఒక మూల అయితే ఉంటుంది అనమాట. ఈ నుంచి మూల పట్టుకుంటే ఆడి వరకు పైన మాత్రం ఈ మూలలు అయితే మనకు ఉంటాయి. ఈ మూలలు చెక్ చేసుకోవాలి. అండ్ సైడ్కి వచ్చేసరికి మనకు ఈ రెడ్ ఉంటుంది. సో ఈ రెడ్ చెక్ చేసుకోవాలన్నమాట. ఈ రెడ్ వచ్చేసి మనకు ఆ లాస్ట్ వరకు అయితే వెళ్ళాలి. సో అలా ఉంటుంది. ఇది ఇక్కడ సైడ్ ఈ రెడ్ ఉంటుంది. తర్వాత సెంటర్లో వచ్చేసి మనకి మూల ఉంటుంది చూసుకోవచ్చు. మళ్ళీ అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ రెడ్ ఉంటుంది. సో ఇలా ఈ మూలకు వచ్చేసి మనకు రెడ్ ఉంటుంది. మనం చేసే పదానికి స్ట్రైట్గా ఉంటుంది. సో వాళ్ళు లేపుతున్నారు చూడండి పైపులు సింపుల్గా. ఇంతేగా జస్ట్ పైపులు దాంట్లో జొర్రించడం అంతే. ఇక్కడ సైడ్ 3 పైపులు జొర్రించడం జరిగింది. మళ్ళీ ఇటు సైడ్ ఏదైనా వెళ్ళాలనుకున్నాను కానీ లేదా ఏదైనా టూర్లు ప్లాన్ చేసుకున్నా కూడా మనం అక్కడ వెళ్ళి రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కూడా ఇది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడైనా సరే హనీమూన్ కావచ్చు, టూర్ కావచ్చు, సో యాత్రలు పోతూ ఉంటారు కదా, చాలా ఎక్కువ యాత్రలు తిరిగే వాళ్ళకు ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీకు ప్రతి దానికి ఈ యొక్క మండపం అయితే ఉపయోగపడుతుంది. సో కాబట్టి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే వెంటనే కాల్ చేసి సో దీని అయితే పర్చేస్ చేయండి. సో ఇది ఈ వీడియోలో వచ్చేసి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ రావాలి అనుకుంటే పక్కన గంట సింబల్ అయితే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ని క్లిక్ చేసి పైన ఆల్ అని ఉంటుంది, ఆల్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే సో నేను ఎలాంటి వీడియో అయినా సరే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మరుక్షణమే ఫస్ట్ మీరే చూడొచ్చు. దిస్ ఇస్ ధర్మ సైనింగ్ అవుట్. జై హింద్.